అందరికీ నమస్కారం అండి. నా పేరు రవిచందన్. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ రీసేల్ మార్కెట్ అండి. రియల్ ఎస్టేట్లో రీసేల్ మార్కెట్ ఎట్లా ఉంది అని. బేసిక్గా రీసేల్ ఎవరు చేస్తారు అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలండి. రీసేల్లో కొన్ని కేటగిరీస్ ఉన్నాయండి, లైక్ అప్గ్రేడేషన్ అని. అప్గ్రేడేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 బెడ్రూమ్ ఫ్లాట్ ఉన్నవాళ్ళు నెక్స్ట్ 3 బెడ్రూమ్ ఫ్లాట్కి ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు, సో బేసిక్గా వాళ్ళు 2 బెడ్రూమ్ రీసేల్ పెడతారు, దెన్ త్రీ బెడ్రూమ్ ఇన్వెస్ట్ చేస్తారు. ఇది కాకుండా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళు కొంతమంది కొన్ని ల్యాండ్స్ కానీ ఫ్లాట్స్ కానీ విల్లాస్ కానీ అమ్ముకుంటారండి. ఇది కాకుండా బేసిక్గా చూడండి, ఎవరైనా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ టూల్ కింద యూస్ చేస్తారండి. బేసిక్గా అంటే ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ వస్తాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను ఒక 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఒక ల్యాండ్ కొంటున్నాను అంటే ఫ్యూచర్లో నా కూతురు మ్యారేజ్ టైంలో కొంత రిటర్న్స్ వస్తాయి, అప్పుడు మ్యారేజ్ చేసుకోవచ్చు, లేదా స్టడీస్కి యూజ్ అవ్వచ్చు అనే వాళ్ళు కొంతమంది ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారండి. సో అలాంటి వాళ్ళు కూడా అవసరం ఉన్నప్పుడు ఆ ప్రాపర్టీస్ రీసేల్ చేయడం జరుగుతుందండి. సో మన హైదరాబాద్లో ఏంటంటే చాలా వరకు ఈ ఫ్లాట్స్, అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఎక్కువగా సేల్ అయ్యాయండి. కమింగ్ ఒక 15 ఇయర్స్ నుంచి చెప్తున్నాను. మనకి ఇది ఐటీ సెక్టర్ బాగా బూమ్ అయిన తర్వాత అపార్ట్మెంట్స్ మార్కెట్లోకి చాలా వచ్చాయండి. సో ఈరోజు మనం అపార్ట్మెంట్ అంటే రీసేల్ అపార్ట్మెంట్స్ చాలా వరకు అంటే నాకు తెలిసి నేను ఆన్లైన్లో చెక్ చేస్తుంటాను. ఒక 5 ఇయర్స్, 10 ఇయర్స్, ఈవెన్ 20 ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీస్ కూడా రీసేల్కి పెడుతున్నారండి. సో నెంబర్ ఆఫ్ ఇయర్స్ బట్టి ఎంత ఓల్డ్ ప్రాపర్టీ అయితే దాని ప్రైస్ అంత తక్కువ ఉంటుంది. సో మార్కెట్ వాల్యూ మీద మనకి కొంచెం తగ్గించి మనకి ఈ ప్రాపర్టీస్ వస్తాయండి. ఇది కాకుండా మనకి జిఎస్టీ బెనిఫిట్ కూడా మనకి యాడ్ అవుతుంది. సో అదే కొత్త ప్రాపర్టీ తీసుకుంటే మనం బేసిక్ ప్రైస్ ఇవ్వాలి, ఎమ్యూనిటీస్ పే చేయాలి, ఇటు జిఎస్టీ పే చేయాలి, మార్కెట్ వాల్యూ కూడా ఎక్కువ ఉంటుంది, మీకు రిజిస్ట్రేషన్ వాల్యూ పెరుగుతుంది. అదే రీసేల్ ప్రాపర్టీ అనుకోండి, మనకి ఈవెన్ ఒక ఫ్లాట్ కాస్ట్ తప్ప మిగతావన్నీ మనకి అప్లికేబుల్ ఉండవండి. అది తెలిసి సపరేట్గా అమ్యూనిటీస్ ఏమి యాడ్ చేయడానికి ఒక పర్టికులర్ ప్రైస్ అనుకుంటారు. అదేవిధంగా జిఎస్టీ అనేది ఉండదు, ఎందుకంటే ఇది రీసేల్ కాబట్టి ఫ్రెషర్కి జిఎస్టీ ఉంటుంది. సో ప్రాపర్టీ వాల్యూ తక్కువ అవడం వల్ల మనకి రిజిస్ట్రేషన్ వాల్యూ కూడా తగ్గుతుందండి. సో ఈరోజు ఎక్కువగా మనకి రీసేల్ ఎక్కడ ఉన్నాయంటే ఇటు కూకట్పల్లి వైపు ఎక్కువ ప్రాపర్టీస్ ఉన్నాయండి, అటు కొండాపూర్ వైపు ఎక్కువ ప్రాపర్టీస్ ఉన్నాయి రీసేల్కి. అంటే అప్గ్రేడ్ చేసుకున్న వాళ్ళు చాలామంది అమ్మేస్తున్నారు అనమాట. ఈవెన్ ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ ప్రాపర్టీస్ ఇన్ మియాపూర్, ఇటు ప్రగతి నగర్. సో ఇది కాకుండా ఇది ఐటీ సెజ్కి దగ్గరలో ఉన్న లొకేషన్స్ అండి. అదేవిధంగా ఇటు ఉప్పల్లు, నాగోల్, ఎల్బీ నగర్ వైపు కూడా ఎక్కువగా ప్రాపర్టీస్ రీసేల్కి వస్తున్నాయి. ఇది కాకుండా ఈవెన్ నా వీడియోస్ చూసి చాలా వరకు నాకు పింక్ చేస్తున్నారండి, నా సోషల్ మీడియాస్లో, లైక్ వాళ్ళ ప్రాపర్టీస్ ఉన్నాయి అంటే ల్యాండ్స్ ఉన్నాయి ఎక్కడంటే ఎక్కువగా శ్రీశైలం హైవే నుంచి మనకి ఎక్కువగా ఎంక్వైరీస్ వస్తున్నాయండి. సో సార్ ఇట్లా నా ప్రాపర్టీ ఉంది, తుక్కుగూడ దగ్గర ఉంది, ఇటు కొత్తూరు దగ్గర ఉన్నాయి ప్రాపర్టీస్, ఎవరైనా అడిగితే కొంచెం రిఫర్ చేయండి అని చాలా వరకు నాకు మెసేజెస్ చేస్తున్నారండి. సో ఈరోజు తుక్కుగూడ, ఎందుకంటే తుక్కుగూడ బాగా అప్రిషియేట్ అయ్యిందండి. ఒకప్పుడు నాకు తెలిసి 5,000, 6,000కి ఈ తుక్కుగూడలో ప్లాట్స్ దొరికేవండి. ఈరోజు అదే తుక్కుగూడ ప్లాట్ కొనాలంటే దాదాపు 30,000 నుంచి 40,000 మధ్యన ఉందండి. నేను చెప్తుంది ఓఆర్ఆర్కి అతి దగ్గరలో. అదేవిధంగా ఇప్పుడు వేరే రీసేల్ అంటే ఇటు పటాన్ చెరువు నుంచి టువర్డ్స్ రుద్రారం వరకు కూడా చాలా వరకు రీసేల్ ప్రాపర్టీస్ వస్తున్నాయండి. సో రీసేల్ ఈ ప్లాట్స్ మనం కొనాలి అంటే మనం కొన్ని విషయాలు చూసుకోవాల్సి వస్తుందండి. ఎందుకంటే పాత ప్రాపర్టీస్ ఎక్కువగా పంచాయతీ అప్రూవ్డ్ ప్రాపర్టీస్ ఉంటాయి, అవి కొంచెం మనం చూసుకోవాల్సిన విషయం. హెచ్ఎండి అయితే మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవండి. సో రీసేల్ ప్రాపర్టీస్ కొందాం అనుకుంటే కొంచెం ఒకసారి డాక్యుమెంటేషన్ మీరు చూసుకోండి, ఎందుకంటే ఓల్డ్ ప్రాపర్టీస్ కాబట్టి. ఇదే విధంగా విల్లాస్ వరకు చూస్తే చాలా తక్కువ ఉన్నాయండి రీసేల్. విల్లాస్లో రీసేల్ అంటే ఎక్కువగా ఇన్వెస్టర్స్ ఉంటారు. ఒకప్పుడు ప్రాజెక్ట్ స్టార్ట్ అయినప్పుడు చాలా అంటే తక్కువ ప్రైస్కి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉంటారు.
సో అటువంటి వాళ్ళు ఎస్ అమ్మేస్తుంటారు. ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత మార్కెట్ ప్రైస్ కన్నా ఒక 5-10% తగ్గించి అమ్మేస్తుంటారండి. సో అటువంటి విల్లాస్ ప్రాజెక్ట్స్ కూడా చాలా ఉన్నాయి మన మార్కెట్లో. సో ఎస్ రీసేల్ ఎందుకు కొనాలంటే మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఎస్ తక్కువ ప్రైస్కి దొరుకుతుంది. సో ఇది కాకుండా ఇంకెటువంటి రీసేల్ కొనాలి అనుకుంటే కమర్షియల్స్లో కూడా మనకి చాలా రీసేల్ ప్రాపర్టీస్ వస్తున్నాయండి. అంటే సెక్టర్స్ అని, ఆఫీస్ స్పేసెస్ అని, ఎక్కువగా గచ్చిబౌలి, హైటెక్ సిటీ, ఇటు మాదాపూర్లో ఎక్కువగా కమర్షియల్ రీసేల్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉన్నాయండి. సో డిఎల్ఎఫ్ రోడ్లో నాకు తెలిసి ఒక 20-30 సేల్ చూశానండి. అదేవిధంగా ఇటు కొత్తగూడ ఇటు వైట్ ఫీల్డ్ వైపు కూడా చాలా వరకు మనకి కమర్షియల్ రీసేల్ కూడా చాలా ప్రాపర్టీస్ ఉన్నాయండి. సో మీకు ఎటువైనా మీకు ఏమైనా అడ్వైస్ కావాలనుకునే రీసేల్ కొందాం అనుకునే కూడా మీరు నాకు కన్సల్ట్ చేయొచ్చు అండి. నా పేరు రవిచందన్. సో నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా మీరు నా సోషల్ మీడియా కూడా మీరు పింక్ చేయొచ్చు అండి. నా సోషల్ మీడియాలో నా ఫేస్బుక్ పేజ్ హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అని ఉన్నదండి. అదేవిధంగా ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్ అనే ఒక పేజ్ కూడా ఉంది. మీరు పింక్ చేయండి. మీ అడ్వైజ్ అంటే మీరు ఎటువంటి క్వశ్చన్స్ అడిగినా కూడా డెఫినెట్గా ఐ విల్ గివ్ యూ రైట్ అడ్వైజ్ అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే. రవిచందన్ అండి.